పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే విజయరమణరావు సందర్శించారు. ఆసుపత్రి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలో ఈసీజీ, స్కానింగ్, టూడికో లాంటి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే విజయరమణరావు అన్ని రకాల సేవలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రాంతాన్ని కొంచెం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్స్ కూడా ఇద్దరు డాక్టర్లు గైరాజ్ అన్నారు 8 మందిలో. ఒక అతను పెద్దపల్లి వెళ్ళిపోయింది ట్రాన్స్ఫర్లో, ఇంకొక అతను లీవ్లో ఉన్నాడు. అదేవిధంగా 13 మంది నర్సులు ఏఎన్ఎంలకు 10 మందే ఉన్నారు. ఇంకా 3 రావాల్సింది. కానీ ఓవరాల్గా మాత్రం కొత్త చిన్న స్కానింగ్ కానీ, తర్వాత మనం ఏదైతే ఈసీజీ కానీ, తర్వాత ఏదైతే జనరేటర్ కూడా కొత్తగా మనం నిర్మాణం పెట్టుకోవడం జరిగింది. దానికి కొంత ఒక 60-70 వేలు వెచ్చిస్తే అది కూడా జనరేటర్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఇవన్నీ కూడా త్వరలో, అంటే రాబోయేటువంటి తొందరలోనే జనరేటర్ కానీ, ఈసీజీ కానీ, స్కానింగ్ మిషన్ కూడా కొంత ఇబ్బంది ఉందని చెప్తా ఉన్నారు. దాన్ని కూడా ప్రభుత్వంతో మాట్లాడి కొత్త దాదాపు 15-20 లక్షల వరకు అవుతుందని చెప్తా ఉన్నారు. అది డాక్టర్ రమాదేవి గారు. దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు